మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు ఉదయాలు వెలిగించే మాటతో మీదకి వచ్చిన్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని ఎన్నో ఎన్నో మేలులన్నీ చేసి మనకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ మరి చక్కగా పాట పాడుకొని మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా రఫా, యెహోవా రఫా, నన్ను చూచవే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే వందనమయ్యా. అయ్యా స్వస్థపరచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. జమగలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడింది, చూద్దాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లరపరుస్తున్నాడు, అంటే తెలియచేయుచున్నాడు అని చెప్పుకోవచ్చు. దేవుని పిల్లరా, దేవుడంట తన ప్రేమను మన ఎడల ఎల్లరపరిచాడు, అంటే తెలియచేశాడు అని చెప్పాడు. మరి దేవుడేమో ఆత్మ, మనమేమో శరీరము ధరించాం. దేవుడు తన ప్రేమను ఎలా అంటే తెలియచేయగలడు దేవుని పిల్లరా? ఇప్పుడు తండ్రి పెద్ద వయసులో ఇంటిగాడున్నాడు, రావాది కాదు, వేరే వాళ్ళకి ఆయన ప్రేమను తెలియచేయాలంటే ఏం చేయాలా? తన కుమారుణ్ణన్నా పంపాలా, తన ఇంటి సంబంధులైన పంపించి ఆ వ్యక్తిని ఎవరినైతే తను ప్రేమించాడో ఆ వ్యక్తికి వాస్తవం తెలియచేయాలా అని అనుకుంటాడు. అలాగనే పరలోకమందున్న దేవుడు కూడా తన ప్రేమని మన ఎడల ఎల్లడి చేయాలనుకున్నాడు, లేదా తెలియచేయాలనుకున్న దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆయనను కలువరి శిలువలో బలిచ్చి మన పాపాల నుంచి మనకు విడుదల కలుగు చేసి తన ప్రేమను పొందే విధంగా మనకి వెల్లడి చేశాడు. ఎంత గొప్ప దేవుణ్ణి మనందరం కలిగి ఉండటం ఎంత గొప్ప అని మీరు ఆలోచించండి. మనల్ని ప్రేమించే దేవుణ్ణి ప్రేమించడం అంటే అది సామాన్య విషయమా? అలాంటి ప్రేమను మనందరికీ దక్కేటట్టు చేసిన దేవుడికి ప్రార్థన చేసుకుందాం. దేవుని పిల్లరా, పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి తండ్రి వందనాలు. నీ ప్రేమను నా తండ్రి మాకు ఎల్లడపరిచావు, తెలియచేసావు నాయన. నీ ప్రేమను పొందుకున్న మేమందరము నీ పవిత్రమైన వెలుగులో బ్రతుకుతూ సేద తీర్చుకుంటూ ఉన్నాము తండ్రి. అనేక మంది మా సహోదరులు, మా దేశంలో ఉన్న బిడ్డలకునైనా నీ ప్రేమ తెలియక ప్రేమను దేశిస్తూ చీకటులకు పరిగెడుతున్న నీ బిడ్డల్ని తిరిగి నా తండ్రి నీ ప్రేమను వారికి తెలియచేసి అయినా వారిని కూడా నీ సన్నిధానంలోకి చేర్చుకొని తండ్రి నీ వెలుగులో వాళ్ళు నడుచున్నట్లు సహాయం చేయమని బ్రతిమలాడుకుంటూ తండ్రి, ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ మాటలు వింటున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ హృదయాలు మీరు వెలిగించి నీ వెలుగులో వాళ్ళు నిలబడి నీ ముఖ తేజస్సును వాళ్ళు చూసుకుంటూ తండ్రి సంతోషముతో ఆనందముతో ఆరోగ్యంతో బ్రతుకున్నట్లు సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.